దానికి ముందుగా ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఈ లోకానికి రావడం జరిగింది. ఆ యొక్క ప్రణాళిక ప్రకారమే ఆయన ప్రతి విషయమును, ప్రతి పనిని తను సక్రమంగా ఈ లోకములో నిర్వర్తించి తన పనిని సంపూర్తి చేయడానికి ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ప్రకారంగా ఆయన పెట్టేటటువంటి దేవుడు కాడు. మరి ఆయన ఇక్కడ విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ఆయన వచ్చిన పని ముగిసిపోబోతుంది కొన్ని దినములలో. ఆయన కొన్ని దినములలో ఈ లోకములో శిలువ శిక్షను అనుభవించి మరి ఈ లోకంలో ఉన్నటువంటి పాపమును పరిహరించడానికి మరి వచ్చినటువంటి సందర్భము. ఆ శిలువ శిక్షకు ఆయన అప్పగించబడే ముందు కూడా ఆయన ప్రతి ఒక్కరికి పట్ల ఎంతో బాధ్యతగా తన పనిని నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లు